అమెరికాను మంచు ముప్పు వణికిస్తుంది. టెక్సాస్ నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకు సుమారు 2000 మైళ్ల మేర హిమపాతం బీభత్సం సృష్టిస్తోంది. గడ్డకట్టే చలికి తోడు భారీగా కురుస్తున్న ఐస్ ముక్కలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. లక్షలాది మంది చీకట్లో మగ్గిపోతూ ఉండగా వేల విమానాలు రద్దయ్యాయి. అగ్రరాజ్యం అమెరికా మంచు గుప్పెట్లో చిక్కుకుంది. ప్రకృతి ప్రకోపానికి అగ్రరాజ్యం గజగజ వణికిపోతోంది. టెక్సాస్ నుంచి మొదలై న్యూ ఇంగ్లాండ్ వరకు ఏకంగా 2000 మైళ్ల పొడవున మంచు తుఫాను విస్తరించింది. ఎటు చూసినా తెల్లటి మంచు దుప్పటి, గడ్డకట్టే గాలి వెరసి అమెరికా ఒక మంచు ఖండంలా మారిపోయింది. శుక్రవారం మధ్యాహ్నం దక్షిణ రాకీ పర్వతాల్లో మొదలైన ఈ మంచు తుఫాను పెను ఉప్పెనెలా దేశమంతటా విస్తరిస్తోంది. కొలరాడో, న్యూ మెక్సికో మీదుగా ప్రయాణిస్తూ కాన్సాస్, ఓక్లహోమా, టెక్సాస్ రాష్ట్రాలను వణికించేందుకు దూసుకొస్తోంది. అలబామా, జార్జియా, కొరోలినా రాష్ట్రాలకు ఈ ముప్పు పొంచి ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదివారం నాటికి మిడ్ అట్లాంటిక్ నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకు హిమపాతం బీభత్సం సృష్టించనుంది. ఈ తుఫాను సృష్టిస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. ఒహియో వ్యాలీ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు 12 అంగుళాల మేర మంచు కురిసే అవకాశం ఉంది. రోడ్లపై విజిబిలిటీ సున్నాకి పడిపోతుండటంతో విమాన ప్రయాణాలు, రైలు సర్వీసులు రద్దయ్యే ఛాన్స్ ఉంది. ఇక దక్షిణ రాష్ట్రాల్లో పరిస్థితి మరింత భయంకరంగా మారనుంది. అక్కడ కురిసే గడ్డకట్టే వర్షం వల్ల చెట్లు, విద్యుత్ తీగలపై ఐస్ పేరుకుపోయి కరెంటు వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. కెనడా నుంచి వీస్తున్న ఆర్కిటిక్ గాలులు ఈ తుఫానును మరింత ప్రమాదకరంగా మారుస్తున్నాయి. నార్త్ డక్టోలో విండ్ చిల్ -50 డిగ్రీలకు పడిపోవచ్చని శాస్త్రవేత్త రిచర్డ్ బాన్ హెచ్చరిస్తున్నారు. మనుషులు బయటకొస్తే నిమిషాల్లో గడ్డకట్టే పరిస్థితి. పోలార్ ఓర్డెక్స్ బలహీనపడడం వల్లే ఆర్కిటిక్ చలిగాలులు ఇలా దిగువకు వస్తున్నాయని శాస్త్రవేత్త జుడో కెహన్ విశ్లేషిస్తున్నారు. ఆర్కిటిక్ ప్రాంతంలో వేగంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలే ఈ విపత్తుకు మూలమని పరిశోధనలు చెబుతున్నాయి. చలి తీవ్రతకు తోడు పవర్ కట్స్ ఏర్పడితే ఇళ్లలో ఉండడం కూడా ప్రాణ సంకటమే. మంచును తొలగించే యంత్రాలు లేని దక్షిణ రాష్ట్రాల్లో ఈసారి పరిస్థితి అదుపు తప్పేలా ఉంది. మంచు కరగడానికి కూడా చాలా సమయం పడుతుండటంతో వారం రోజుల పాటు అమెరికా స్తంభించిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఐసు తుఫాను ప్రభావంతో ఇప్పటి వరకు 13,000కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. రహదారులు ఐసు గడ్డలుగా మారడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో అధికారులు కీలకమైన అంతర్రాష్ట్ర రహదారులను మూసేశారు. రాబోయే వారం రోజులు అమెరికా జనాభాలో సగానికి పైగా ప్రజలు సబ్ జీరో ఉష్ణోగ్రతలను ఎదుర్కోబోతున్నారు. వీచే చలిగాలుల వల్ల వెదర్ కండిషన్స్ మరింత దారుణంగా మారనున్నాయి. విద్యుత్తు లేకపోవడంతో గడ్డకట్టే చలిలో ప్రజలు ఇళ్లల్లోనే వణికిపోతున్నారు. మంచు వల్ల రోడ్లు మూసుకుపోవడంతో అత్యవసర సేవలకు కూడా ఆటంకం కలుగుతోంది. అధికారుల హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని సూచిస్తున్నారు. ఈ వారంతం వరకు ఈ పరిస్థితి కొనసాగేలా కనిపిస్తూ ఉండడంతో అమెరికన్లు బెంబేలెత్తిపోతున్నారు. ప్రకృతి సృష్టిస్తున్న ఈ బీభత్సం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. రాబోయే 48 గంటలు అత్యంత కీలకమని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఐస్ తుఫాను కారణంగా ఇప్పటికే 22 రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించగా అదనంగా దక్షిణ కరోలినా, వర్జీనియా, టెన్నెసీ, జార్జియా, నార్త్ కరోలినా, మేరీల్యాండ్, అర్కాన్సస్, కెంటకీ, లూసియానా, మిసిసిపి, ఇండియానా, వెస్ట్ వర్జీనియా రాష్ట్రాల్లో అధ్యక్షుడు ట్రంప్ ఎమర్జెన్సీ డిక్లరేషన్కు ఆమోదం తెలిపారు.